మోడ్రన్ సీత. ఈ సిరీస్లో ఒక అమ్మాయి గురించి చెప్పాలి. ప్రతి అమ్మాయిలో ఉండే ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ధైర్యం, తెగువ, పొగరు, ఆత్మగౌరవం, గర్వం, కరుణ, ఆత్మాభిమానం, తన మీద తనకున్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తన జోలికి ఎవరైనా వస్తే తనలోని రౌడీయిజం, ఇంకా చెప్పాలంటే తన మొండితనం, తనను చూడాలంటే భయపడేలా ఉండే తన కళ్ళు. అలాంటి ఒక అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయిలోనే ఇంకొక అమ్మాయి. తనకు ఒక చిన్న పిల్లలాంటి మనస్తత్వం ఉంటుంది. దాన్ని ఎవ్వరికీ చూపించదు. తన గురించి ఎవరికీ తెలియనివ్వదు. ఎందుకంటే ఈ ప్రపంచం అంటే తనకి ఎక్కడో ఒక చిన్న భయం. పాలలాగా ఉండే తన మనసుని ఎక్కడ కలుషితం చేస్తారో అని మొండిగా, ఏ భయము లేకుండా ఈ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలని తన మనసుని ఎక్కడో దాచిపెడుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయి ఈ కాలంలో ఒక మంచి అమ్మాయి. అలా ఉండే అమ్మాయి ఎప్పుడూ మౌనంగా ఉంటుందని అనుకుంటారు, కానీ తన మౌనం వెనుక కూడా ఒక పెద్ద కథే ఉంటుంది. తనని ఎవరూ చులకనగా చూడకూడదని, తనని ఎప్పుడూ అలుసుగా మాట్లాడకూడదని, తన జోలికి ఎవరూ రాకూడదని, తన చదువుని, ఉన్నతిని, భవిష్యత్తుని, తన కోసం తను పడే కష్టాన్ని ఎవరూ హేళన చేయకూడదని, తన ఆలోచనను ముందుకు సాగించుకుంటూ ఉండాలనే ఒక అమ్మాయి. అదే ఈ మోడ్రన్ సీత. ప్రతి అమ్మాయిలో ఇలాంటి క్యారెక్టర్సే ఉన్నాయి. తన గురించి తనకు బాగా తెలుసు, కానీ ప్రతి ఒక్కరికి అలాంటి ఆలోచనే ఉండదు. ఎప్పుడూ అనుకుంటారు అమ్మాయికి ఏం తెలుసు అని, కానీ నిజానికి అమ్మాయికే తెలుసు అన్నీ. తనకేం కావాలి, ఏం చెయ్యాలి, ఏం చదవాలి అన్నీ తెలుసు. కానీ కారణాలు, తల్లిదండ్రులు, భవిష్యత్తు, ఇంకేవో కారణాలు తనకు తెలియకుండానే నిస్వార్థంగా తన వారి కోసం కష్టపడుతుంది. అలాంటి ఒక అమ్మాయి ఈ మోడ్రన్ సీత. అందుకే అన్నాను, ప్రతి